హాయ్ ఫ్రెండ్స్, మేము కనిపించే వంటలకు స్వాగతం. ఈరోజు మనము గుత్తి వంకాయ చేసుకోబోతున్నాం. చాలా సూపర్గా టేస్టీగా ఉండబోతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడండి. వంకాయకు కావాల్సిన మసాలా చేసుకోబోతున్నాం. బాండట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, తర్వాత వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ బాండట్లోనే తగినంత నూనె పోసుకొని శనగకాయ పప్పులు వేసుకోవాలి. దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. శనగకాయ పప్పులు వేగిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు వేసుకోవాలి. సిమ్ములోనే దోరగా ఇవన్నీ వేయించుకోవాలి. స్టవ్ ఆపేసుకొని ఈ శనగకాయ పప్పులు చల్లారి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరకాయలు మిక్సీలో వేసుకోవాలి. మిక్సీ జార్లో ఎండుమిరకాయలు వేసుకున్న తర్వాత ఎండి కొబ్బరి వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు తగినంత కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీలో పట్టుకున్న ఎండుమిరకాయల మిశ్రమంలోనే చల్లారి పెట్టుకున్న శనగకాయ పప్పులు మిశ్రమంలో ఒకసారి వేసుకొని తిప్పుకోవాలి. మనం మిక్సీలో వేసుకున్న పదార్థాలన్నీ మెత్తగా పొడి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం చేసుకున్న పొడిని ఇప్పుడు వంకాయ ఈ విధంగా కోసుకొని ఇట్ట 4గా కోసుకోవాలి. మనం ఈ విధంగా కోసుకున్న తర్వాత మసాలా పెట్టుకోవాలి. ఈ విధంగా మిగతా వంకాయలన్నీ స్టఫ్ చేసి పెట్టుకోవాలి. పెట్టాలి. కుక్కర్ హీట్ ఎక్కాక తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తగినంత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక శనగకాయ పప్పులు పచ్చెనపప్పు వేసుకోవాలి. పప్పులు బాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఎర్రగడ్డ దోరగా వేగినాక టమోటా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి.
వంకాయలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలి. కలిపెట్టిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. వంకాయలు బాగా మగ్గినాక మనం చేసి పెట్టుకున్న కొద్ది పొడిని కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. వంకాయలు నీళ్లు పోసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. కుక్కర్ మీద మూత పెట్టుకున్నాక విజిల్ పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మన గుత్తి వంకాయని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.